ఎవరు తమ హృదయాల్లో నుంచి వచ్చేటువంటి మాటలను బట్టి వారి చెవుల ద్వారా ఏం విన్నారో, వారి కళ్ళ ద్వారా ఏమి చూసారో అనేటువంటిది ఈ నోరు చెప్తుంది. ఎందుకొరకు అంటే ఒక సామెత ఉంటుంది, తల్లి ఏం తిన్నదో పిల్ల చెప్తుంది. అంటే అప్పుడే కన్నటువంటి తల్లి దగ్గర పాలు తాగుతున్నటువంటి పిల్ల తల్లి ఏమేమి తింటుందో ఆ పాలు తాగుతున్నటువంటి పిల్ల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుందంట. అంటే ఆ చంటి బిడ్డ ఆ మల విసర్జన చేస్తూ ఉన్నప్పుడు ఆమెకి మోషన్స్ కానీ విరోచనాలు అలాంటిది ఏదన్నా అవుతున్నప్పుడు ఎందుకు ఆ చిన్న బిడ్డకి అలాంటి మోషన్స్ అవుతున్నాయి అని అంటే తల్లి తీసుకున్నటువంటి ఆహారము. అలాగే ఈ రోజున మనం మాట్లాడేటువంటి ఈ మాటలు ఎదుటివారిని కొంతమందిని గాయపరుస్తూ ఉంటాయి, కొంతమందిని బాధపరుస్తూ ఉంటాయి, కొంతమందిని హింసిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అంటాడు కత్తిపోటు వంటి మాటలు అంటాడు సామెతల్లో అని. అంటే ఒక కత్తితో పొడిస్తే ఎలా బాధగా ఉంటుందో అలాంటి బాధల చేత కూడా